యేసుక్రీస్తు నామమున ప్రభువైన యేసుక్రీస్తు నామమున జూమ్ మీటింగ్కి వచ్చినటువంటి మరి ఆత్మీయ పెద్దలందరికీ ఈ యొక్క 5వ నెలలో మొదటి ఆదివార దినం ప్రభు దినంలో ఈ రాత్రికాల సమయంలో మళ్ళీ జూములో ప్రభువును కీర్తించడానికి ప్రార్థించడానికి వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడిచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి మరి మీరు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం నుండి 17 వచనాలు మనము చదువుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 12 నుండి 17 వచనాల వరకు. పెర్గాములో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. వాడి అయిన రెండంచులు గలగా ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేమనగా, సాతాను సింహాసనమున్న స్థలములలో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములలో నా విశ్వాసుడైయుండి సాక్షి అయిన అంతియోపను వాడు మీ మధ్య చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయనట్లును, ఇశ్రాయేలుకు ఉరియొడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. అటువలనే నికోలాయితుల బోధన అనుసరించువారును నీలో ఉన్నారు. కావున మారు మనసు పొందుము. లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోటి నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించు వానికి మరుగయున్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన యొక్క కొత్త పేరుండును. పొందిన వానికే గాని అది మరి ఎవరికి తెలియదు. ప్రభునందు ప్రియులారా, ఈ పెర్గాము యొక్క పట్టణ చరిత్రను గురించి ఒక నిమిషం మనము తెలియజేసుకుందాం. పెర్గాము యొక్క పెద్ద రహదారిపై కట్టబడినటువంటి పట్టణము. ఆసియాలో ఇది ఒక గొప్ప పట్టణము. 22 లక్షల పుస్తకములున్న ఒక పెద్ద లైబ్రరీ కూడా ఇందులో కలదు. పెర్గాము అనేది ఒక పెద్ద కేంద్రం. దీని యందు 2 గొప్ప గుళ్ళు లేక మందిరాలు కూడా కలవు. ఒకటి జూయాస్ బలిపీఠం అని, రెండవది ఎస్ క్లీపియస్ గుడి అని. 2 గుళ్ళలో జరుగు ఈ సాతాను సంబంధమైన కార్యకలాపాలను బట్టి పునరుత్థానుడైన యేసుక్రీస్తు ప్రభు పెర్గాములోనున్న సంఘమును మరి ప్రత్యక్షమైన వాడుగా ఉన్నాడు. ఆ ప్రభు ఏమంటున్నాడంటే, నీవు సాతాను సింహాసనమున్న స్థలములో కాపురమున్నావు అని ఆయన చెప్తూ ఉన్నాడు. ఇక్కడ కైసరు ఆరాధన కూడా ఈ పెర్గా అనే పట్టణంలో జరుగుతూ ఉంది. అంతేకాకుండా బాబేలు దేవాలయపు ఆరాధన అంటే కోరేసు ద్వారా పెర్గామునకు తరలింపబడినట్లుగా పాత నిబంధనలో మనం చూస్తాం. అంతేకాకుండా ప్రభునందు ప్రియులారా, ఇక్కడ రోమా గవర్నర్లో 2 రకాల వారున్నారు. ఒక రకం వారికి ఖడ్గము ధరించేటటువంటి అధికారం కూడా కలదు. వారికి ప్రాణహాని చేయు అధికారము కూడా కలదు. అందువలన
క్రైస్తవులను కోరినప్పుడు నరికివేయవచ్చు వాళ్ళు. అలాంటి అధికారం కలిగినటువంటి వాళ్ళు సైనికులు కూడా ఉన్నారు ప్రియులారా. అయితే మానవుని యొక్క అంతిమ గతి క్రీస్తులో నున్నదనియు ఆయన నోటి నుండి రెండంచులుగా ఖడ్గం ఒకటి గలదనియు రోమా గవర్నర్ కంటే కూడా ఆ రోమా గవర్నర్ ఖడ్గము కంటే కూడా ఆ ఖడ్గము బలము గలదనియు కూడా ఈ ప్రకటన రాసినటువంటి యోహాను గారు మరి క్రైస్తవులకు అభయం ఇచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. నిజంగా మరి రెండంచుల ఖడ్గం ఒకటి గలదని ఈ యొక్క యోహాను వారికి తెలియజేస్తూ వారికి అభయం ఇచ్చాడు. ఇంకా మనము చరిత్ర చూస్తే 3వ అటాలస్ అనే బాబేల్ రాజు తన సింహాసనమును పెర్గామునకు మార్చుకున్నవాడుగా ఉన్నాడు. అప్పుడు క్రైస్తవ గుడుల్లో మరి బొమ్మలు పెట్టి ఆరాధించినటువంటి వారుగా ఉన్నారు. ఆ కాలమంది పోప్ అనేటటువంటి ఆయన సర్వాధికారి ఆయన. ఇంకా మనము ఎనికి ముందుగా చూస్తే స్ముర్నా సంఘ కాలంలో సాతాను సంఘమును చిత్రహింసలు పాలు చేసినాడు. ఎన్ని చిత్రహింసలు అంటే ఘోరాతి ఘోరంగా స్ముర్నా సంఘాన్ని చాలా చిత్రహింసలు చేశాను. శ్రమల ద్వారా సంఘమును సాతానుడు మరి కదిలించలేకపోయినాడు. అన్ని శ్రమలు వచ్చినా కూడా కదిలించలేకపోయాను. కావున పెర్గాము కాలంలో తన పద్ధతిని సాతాను మార్చుకున్నాడు. వెలుగుదూతలాగా సంఘములో ప్రవేశించుచూ ఉన్నాడు. ఈ స్ముర్నా కాలంలో గర్జించు సింహం వలె సాతాను ఉండగా ఇప్పుడు సంఘములోనికి దుర్బోధను దుర్నీతిని ప్రవేశపెట్టు వెలుగుదూతగా ఉన్నట్లు మనము చూస్తూ ఉన్నాం. ఇది పెర్గాము యొక్క పట్టణ చరిత్ర, పెర్గాములో ఉన్న సంఘ స్థితి. పెర్గాము అనగా దీనికి 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి పలుమారు వివాహము. పెర్గాము అనగా పలుమారు వివాహము. రెండవ అర్థం ఏంటంటే ఉన్నతమైన అని అర్థము వస్తుంది. ఉన్నతమైన అని అర్థం వస్తుంది. కాబట్టి ఈ యొక్క పెర్గాము సంఘములో మరి ఇవి పెర్గాము అంటే ఈ 2 అర్థాలు, పలుమారు వివాహము, రెండవదిగా ఉన్నతమైన అనేది 2 అర్థాలు వస్తాయి. మరి పరిశుద్ధ గ్రంథంలో మరొకసారి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందాం. 2-3 వచనాలు. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలని మిమ్మును ప్రదానం చేసితిని గాని సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ఇక్కడ మనం గమనిస్తే నిజంగా వ్రాయబడినటువంటి మాటలను మనం గమనిస్తే మరి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవునేమని భయపడుచున్నాను అని అక్కడ వ్రాస్తున్నాడు. ఎవరు? అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి. అంటే కావున సంఘము క్రీస్తుకు ప్రదానం చేయబడి ఆయనతో వివాహము చేయబడనై ఉండగా సంఘము ఆ స్థితిని ఆ యొక్క పరిస్థితిని మర్చి లోకముతో ఐక్యమంది లోకముతో వివాహము చేసుకున్నదిగా ఉన్నది. అంటే మరొక అర్థం ఏంటంటే ఔన్నత్యము లేక ఉన్నతము అనేది మనకు అర్థం వస్తూ ఉన్నది. అంటే క్రీస్తు రాకడలో ఆయనతో ఉంటూ ఆయనతో ఏలుబడి చేస్తూ ఆ ఉన్నతమైన స్థానంలో ఉండుటకు బదులు ఇప్పుడు లోకములో ఔన్నత్యమైన స్థితి కలిగి లోకాధికారులతో కలిసి రాజ్యాధికారమును పంచుకొని సుఖమును సౌఖ్యమును
అధికారము పదవి పలుకుబడి అనుభవించుచున్నదిగా ఆ పెర్గాము సంఘములో మనం చూస్తాం. కావున పెర్గాము కాలంలో సంఘము తన పిలుపును, స్థానమును, సాక్ష్యమును కోల్పోయినది ప్రియులారా. లోకముతో వియమైపోయింది, లోకముతో వియమొందింది. సంఘము లోకములో ఏకమైపోయింది, ప్రత్యేకత కోల్పోయింది. ఈ రీతిగా సాతానుడు సంఘములో ప్రవేశించి సంఘమును సాతానుడు పతనం చేసినటువంటి వాడిగా మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మరి ఈ సమయంలో అక్కడే ఉన్నటువంటి ఒక రాజు ఉన్నాడు. ఆయన పేరు కాన్స్టాంటైన్. కాన్స్టాంటైన్ చక్రవర్తి ఒక యుద్ధమందు మరి కలగన్నాడు. ఏమని కలగన్నాడంటే, సిలువ పతాకమును చూసి నీవు దీని ద్వారా జయించుమనే మాటలు కూడా అతడు విన్నాడు. అయితే ఆ విధంగా ఆ యొక్క సిలువ పతాకం చూసినటువంటి ఆ కాన్స్టాంట్ మరి శత్రువుల పైన విజయము పొందినట్లుగా మనం చూస్తుంటున్నాం. అప్పటి నుండి తాను క్రైస్తవుడనైతేనని మరి ప్రకటించుకున్నాడు. కానీ ఎప్పుడు కూడా బాప్తిసం పొందినటువంటి వాడు కాదు ఈ చక్రవర్తి. మరి అంతేకాకుండా ఈ కాన్స్టాంటైన్ అనే చక్రవర్తి మరి ఎప్పుడైతే క్రైస్తవునని తాను ప్రకటించుకున్నాడో అప్పటి నుండి క్రైస్తవులకు హింసలు తప్పినాయి. వారికి రాజ్యములో ఉద్యోగాలు, ఉన్నత పదవులు దొరికాయి. రాజుతో పాటు రాజ్యము అంతయు సంఘములో ప్రవేశించింది. అంటే ఆ యొక్క రాజ్యము, సంఘము, ప్రత్యేకంగా ఉండవలసిన సంఘము ఆ యొక్క రాజ్యంలో కలిసిపోయింది ప్రియులారా. కావున ఎన్నో అన్ని ఆచారాలు వచ్చేసాయి, ఎన్నో పద్ధతులు వచ్చేసాయి, గుడులలో విగ్రహాలు, అంతేకాకుండా దుర్బోధ ప్రవేశించింది. అంతేకాకుండా బిషప్లు కూడా ఆ కాన్స్టాంట్ అనే చక్రవర్తితో పాటు సింహాసనంలో వారు కూడా కూర్చున్నారు. చక్రవర్తి రాజ్యమునకు మాత్రమే గాక సంఘమునకు కూడా అధిపతిగా ప్రకటించుకున్నాడు ఈ కాన్స్టాంటైన్ చక్రవర్తి. ఈ కాలంలోనే సంఘములో మరి క్రీస్తులోని మరి అభిషేకించబడుట అని, వారికి ప్రత్యేకమైన దుస్తులు ఇచ్చుట, మరి ధూపం వేయుట, ఇలాంటివి ప్రవేశించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. అందుకే అప్పటి నుండి సంఘమునకు అధినేతగా పోప్ అనేటటువంటి ఆయన నియమింపబడినటువంటి వాడిగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ఈ విధంగా లేఖనంలో కూడా మనము చూస్తాం ప్రియులారా. మరి ఆ కాలంలోనే పెద్ద పెద్ద గుడులు నిర్మించబడిన ఇప్పుడు మనకు కనబడుతున్నటువంటి రోమన్ కేథలిక్ అనేటటువంటి మనకు కనబడుతూ ఉన్నాయని ఆ కాలంలోనే మరి సంఘములో అవి ప్రవేశించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. అంటే ఈలాగున లోకములో సంఘము ప్రవేశించను. సాతానుడు సర్పములాగా మరి సంఘములో ప్రవేశించినాడు. సంఘము లోకమును వివాహం చేసుకునే రాజ్యములో క్రైస్తవులు ఉన్నత స్థానములను, పదవులను పొందిరి. శ్రమలు పోయి సుఖము వచ్చింది, దాస్యము పోయి దరిద్రత పోయి ఐశ్వర్యవంతులయ్యారు క్రైస్తవులు. అధికారము సంఘము పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇలాగున సాతానుడు సంఘములో సింహాసనం వేసుకొని కూర్చున్నటువంటి వాడుగా ఆ పెర్గాము సంఘములో మనం గమనిస్తున్నాం ప్రియులారా. మరి ఈ సంఘమునకు యేసు ప్రభు ప్రత్యక్షమై మరి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం. అక్కడ వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏమనగా అని వ్రాయబడి పెర్గాములో ఉన్న సంఘపు దూతకి లాగు రాయము. వాడి అయిన
రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, రెండంచులు గల ఖడ్గము దేవుని వాక్యమే. రెండంచులు గల ఖడ్గము దేవుని యొక్క వాక్యమే. మరి ఏప్రిల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో మనము గమనిస్తే, మరి ఎందుకనగా దేవుని ఏప్రిల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం, ఎందుకనగా వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఖడ్గము ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగలను విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలు శోధించుతుంది. థ్యాంక్ యూ మేడం. ఇక్కడ మనం గమనిస్తే మరి రెండంచులు గల ఖడ్గము అనగా మరి ఇంకొక చోట కూడా ఏమని వ్రాయబడిందంటే, జనములను కొట్టుటకై ఆయన నోటి నుండి వాడిగల ఖడ్గము బయలు వెడులుచున్నది. ఆయన నోటి నుండి వాడిగల ఖడ్గము బయలు వెడులుచున్నది. ఆయన ఇనుప దండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియకు దేవుని మరి తీక్షణమైన ఉగ్రతను మద్యపు తొట్టిని త్రొక్కును అని ఇంకొక చోట కూడా రాయబడింది. ఇంకా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనంలో కూడా ఏమని రాయబడిందంటే, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి అని వ్రాయబడింది. అంటే దేవుని వాక్యము జీవము గలది. దేవుని వాక్యము రెండంచులు గల వాడి అయిన ఖడ్గము వంటిది అనేది మనము ఇక్కడ గమనిస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఈ యొక్క లేఖనాల్లో మనం గమనిస్తే ఈ యొక్క ఖడ్గము రెండంచులు గలది. అంటే సత్యమును అసత్యమును వేరు చేసేటటువంటిది, నీతిని దుర్నీతిని వేరు చేసేటటువంటిది, క్రమమును అక్రమమును వేరు చేయనది, మరి దుర్బోధను సద్బోధను వేరు చేయనది. అంటే కీళ్లను మూలుగలను విభజించును అనేది ఈ యొక్క వాక్యములో మనం చూస్తున్నాం. తలంపులను ఆలోచనలను మంచివి లేక చెడ్డవి అవన్నిటిని ఈ వాక్యము పరీక్షించును. కావుననే ఎఫెసీ సంఘానికి మరి ఆ లక్షణాలు ఉన్నాయి. ఆ ఎఫెసీ సంఘము దొంగ అపోస్తులను కనుగొనగలిగినట్లుగా మనం చూస్తాం. కాబట్టి జాగ్రత్తగా మనమందరం కూడా వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని పరీక్షించాలి, వాక్యం యొక్క వెలుగులో సమస్తము కూడా పరీక్షించాలి అనేది మనం గ్రహిస్తుంటున్నాం. ఇంకొక లేఖనాన్ని మనం చూస్తే కీర్తనలు 17:4వ వచనంలో మనం చూస్తే, నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను అని దావీదు పలికినట్లుగా మనం అక్కడ చూస్తాం. అంటే దేవుని వాక్యము మనకు లేకుంటే మనం ఏది తప్పో ఏది ఒప్పో తెలిసేది కాదు. కనుకనే మన శత్రువైన సాతాను జయించాలి అంటే దేవుని యొక్క వాక్యము అంటే ఆత్మ ఖడ్గము మనము ధరించాలి. ఎవరైనా కానీ సాతానుని జయించాలి అన్నా, లోకాన్ని జయించాలి అన్నా మనం చేయవలసింది ఏంటంటే దేవుని యొక్క ఆత్మ ఖడ్గాన్ని ఎఫెసీయులకు రాసిన పత్రికలో వ్రాయబడినట్లు మనము ధరించుకొని ఉండాలి. ఈ విషయంలో పెర్గాము సంఘము ఓడిపోయింది. అంటే వాక్యం అనే ఖడ్గాన్ని ధరించుకోలేకపోయింది. ఎన్నో దుర్బోధలు సంఘములో ప్రవేశించినాయి. తప్పును గ్రహించి తొలగించలేకపోయింది పెర్గాము సంఘం. దేవుని వాక్యము తీర్పు తీర్చేదిగా ఉన్నది కానీ జనములను కొట్టుటకై ఆయన నోటి నుండి వాడిగల ఖడ్గము బయలు వెలుచున్నది కానీ అది గ్రహించలేకపోయింది పెర్గాము సంఘం. కాబట్టి ప్రభు ఈ సంఘం యొక్క ఆత్మీయ పరిస్థితి గురించి మరి పెరుగుదును అని ఆయన చెప్తూ ఉన్నాడు, సెలవిచ్చుచున్నాడు అనేది మనం గమనిస్తాం ప్రియులారా. కాబట్టి వాక్యము పాపిని ఏం చేస్తుందంటే ఒప్పింపజేస్తూ ఉంది. నిజంగా ఎవరైతే మరి ఏకాగ్రతతో దేవుని వాక్యాన్ని వింటారో లేక ఏకాగ్రతతో దేవుని వాక్యాన్ని చదువుతారో వాళ్ళందరినీ కూడా ఒకవేళ పాపులుగా ఉంటే
ఆ పాపిని ఒప్పింపజేస్తూ ఉంది, రక్షణలోనికి నడిపిస్తూ ఉంది. ప్రభువును తృణీకరించిన వారిని మరి దేవుని వాక్యం శిక్షించును. దేవుని వాక్యం సరిగా ఎరగక అనేక సంఘాలు దుర్బోధలు మరి గురి అవుతూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కావున ఇట్టి ప్రభు సంఘములో సంచరిస్తూ సమస్తమును పరీక్షించుచున్నాడు. ఈ వాక్యము మనకు ఎంతో ఆదరణకరమైనదిగా, ఎంతో ఆశీర్వాదకరమైనది, ఎంతో దీవెనకరమైనదిగా ఉన్నది ప్రియులారా. కాబట్టి ఈ వాక్యము దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వెలగల బహుమానం. అందుకే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనాన్ని కూడా చదువుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనం. సాతాను సింహాసనం ఉన్న స్థలములలో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములలో నాయందు విశ్వాసు అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయి అంత్యను వాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నాయందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును అని ఇక్కడ 17వ వచనంలో మనం చూస్తాం. అంటే మెట్టుకు ఈ లోకాధికారి అనగా సాతానుడు వాడు ఈ యుగ సంబంధమైన దేవత అనేది మనకు అర్థమవుతూ ఉంది. ఈ కాన్స్టాంటిన్ అనే చక్రవర్తి క్రైస్తవుడు అయినందున లోకము సంఘములో ప్రవేశించను. సాతానుడు సంఘములో తృష్ణ వేసుకొని ఉన్నాడు ఆ యొక్క పెర్గాం సంఘంలో. అంతేకాకుండా పెర్గాములో 2 దేవాలయాలు కూడా ఉన్నాయని మనం చెప్పుకున్నాం. అక్కడ విగ్రహారాధన చాలా హెచ్చుగా, చాలా ఎక్కువగా ఉన్నది. అంటే లోకంలో విగ్రహారాధన స్థలాలు మనం ఒకసారి గమనిస్తే ఎక్కడ సాతాను ఎక్కువగా ఉంటాడంటే మరి సినిమా హాలుల్లో, లేక బీర్ షాపుల దగ్గర, లేక వేశ్య గృహాల దగ్గర, కొన్ని ఉద్యోగాలు కూడా ఉన్నాయి, కొన్ని వ్యాపార కేంద్రాలు కూడా ఉన్నాయి. అలాంటి స్థలాలలో సాతాను సింహాసన స్థలముగా మనము గమనించవచ్చు. అయినా విశ్వాసి అక్కడే క్రీస్తుకు సాక్షిగా ఉండాలి. ఇంకా మనం గమనిస్తే 4వ శతాబ్దంలో అరియాస్ అనేటటువంటి వాడు, 4వ శతాబ్దంలో అరియాసు అనేటటువంటి వాడు యేసు క్రీస్తు యొక్క దైవత్వమును గురించి దుర్బోధ చేసినటువంటి వాడుగా ఉన్నాడు. యేసు క్రీస్తు మొట్టమొదటి దేవుని ద్వారా సృష్టింపబడినటువంటి వాడు అని, వ్యక్తి అని, ఆయన దేవుడు కాడు అని అరియాన్ అనేటటువంటి వారు మరి తెలియజేసిన వారుగా ఉన్నారు. ఎంతో ఘోరం ప్రియులారా. దేవుడు మరి మొట్టమొదటిగా యేసుక్రీస్తును చేశాడు, మొట్టమొదటి మనిషి అని అరియాన్ అనేటటువంటి వారు, ఆ గుంపు వారు మరి అనేకులకు అక్కడ పెర్గాములో బోధించారట. మరి ఆయన బోధ అనేకులు విని మరి అందరూ కూడా నమ్మారట. నిజంగా యేసుక్రీస్తు మొట్టమొదట దేవుని ద్వారా సృష్టించినటువంటి ఒక వ్యక్తి అని వాళ్ళు నమ్మారట. ఇలాగా నమ్మినందున మరి అక్కడ ఉన్నటువంటి కొందరు మరి బిషప్పులు, అనేక మంది ప్రీస్టులు, అనేక మంది పరిచారకులు, మళ్ళీ వీళ్ళందరూ కూడా ఈ యొక్క బోధను విని మరి చర్చించడము ప్రారంభించారట. దాదాపు ఈ ఒక సభను పెట్టుకున్నారంట. ఆ సభ పేరే నైస్. దానికి దాదాపు 318 మంది బిషప్పులు, అనేక మంది ప్రీస్టులు, మరి అనేక మంది పరిచారకులు ఈ దుర్బోధన గురించి చర్చించడానికి వాళ్ళు కూడుకొని ఉన్నారు. ఆ సభకు కాన్స్టాంట్ అనే చక్రవర్తి కూడా మెడిరేటర్గా కూడా ఉన్నారట. ఈ తీవ్రమైనటువంటి దుర్బోధన గురించి చర్చించి చివరికి దేవుని తిత్వమును గురించినటువంటి యేసు క్రీస్తు నిజముగా దైవత్వము కలిగినటువంటి వాడు, సత్యమును స్థాపించినటువంటి వాడు అని వాళ్ళు దుర్బోధను ఖండించేశారట. అంటే ఈ యొక్క ప్రభునంద్ ప్రియులారా, ఈ యొక్క అరిమయస్ అనేటటువంటి అతని యొక్క మరి దుర్బోధను మరి వీళ్ళందరూ కూడా ఖండించి వేసినట్లుగా చూస్తున్నాం. అంటే తరువాత కాలంలో ఇంకా ఈ యొక్క అరియాన్ అనేటటువంటి వారి గుంపులోకి
మరి యెహోవా సాక్షులు వచ్చి యేసుక్రీస్తు దేవుడు కాదు, యెహోవా అనే దేవుడు అని ఇప్పటి వరకు కూడా మరి మనకు అక్కడక్కడ యెహోవా సాక్షులు కనపడుతూ ఉన్నారు. కాబట్టి ఇదంతా కూడా విచారం చేస్తే చాలా బాధాకరంగా మరి ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఈ యొక్క యెహోవా సాక్షులు అనేవారు అరియానా అనే బోధన చేపట్టి యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని తృణీకరించిన వారుగా ఉన్నారు. అయితే మరి ఈ కాలంలో పెర్గాము సంఘము క్రీస్తు నామమును గట్టిగా చేపట్టి దుర్బోధన ఎదిరించి క్రీస్తును ఆయన దైవత్వాన్ని కూడా మరి విసర్జింపాక అంగీకరించినట్లుగా మనం చూస్తున్నాం. అంటే అప్పటి కాలంలో పెర్గాముకు అలాంటి పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పుడైతే మరి క్రీస్తు నామాన్ని గట్టిగా మరి పట్టుకున్నటువంటి స్థితిని మనము చూస్తూ ఉంటున్నాం. మరి అంతేకాకుండా మరి పెర్గాము క్రీస్తు నామమును మరి గట్టిగా పట్టుకోలేకపోయింది ప్రియులారా. కాబట్టి ఈ విధంగా మనం ఆలోచన చేస్తే ఆ దినములలో మరి అదే సంఘములో మరి అంతిప అనేవాడు ఒకడున్నాడు. మరి అతడు ఎంతో గొప్ప విశ్వాసం. మరి క్రీస్తు కొరకు మొదట చంపబడినటువంటి వాడు ఈ యొక్క అంతిప ఆ పెర్గాము సంఘములో. ఈ అంతిపాను మరి ఎలా చంపారు అంటే ఒక ఇత్తడి తీసుకొని ఆ ఇత్తడితోని ఒక పెద్ద కోడెదూడని చేసి ఆ కోడెదూడ మరి పొట్టలో ఆ యొక్క అంతిపాను ఉంచి మరి అతడు చనిపోయేంత వరకు కింద ఆ యొక్క కోడె పొట్ట కింద బాగా వేడిగా మంట పెట్టారట. అట్లా అతన్ని ఫ్రై చేసినారట కడుపులో. అలాగూ అతడు చనిపోయినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. అందుకే మరి ఆ చనిపోయినటువంటి వ్యక్తిని గురించి మరి ప్రభువైన యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే నమ్మకమైన సాక్షి అని చెప్తూ ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో. నమ్మకమైన సాక్షి అని సాక్ష్యం ఇచ్చినట్లుగా చూస్తున్నాం. ఆ కాలంలో సంఘమును ఆత్మీయ క్షీణతలో ఉన్నను వ్యక్తిగతంగా భక్తిని, విశ్వాసమును, పవిత్రతను, వాక్య సత్యమును కాపాడుకుంటూ ఉన్నటువంటి వాడుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి అంతిమ అనేటటువంటి అలాంటి వాళ్ళు మరి ఆ పెర్గాములో కూడా కొందరు నమ్మకమైన సాక్షులు, మరి కొందరు కలర్ అనేది కూడా మనము గమనించవచ్చు. నీవు పవిత్రుడుగా ఉండునట్లు చూచుకొనుమని కూడా మరి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాశాడు. మరి అక్కడ వ్రాయబడిన విషయాలు మనం చూస్తే మరి తిమోతిలకు రాసిన పత్రికలో మనం గమనిస్తే అక్కడ చాలా విషయాలు మనము కనుగొనవచ్చు. నిజంగా ప్రభునందు ప్రియులారా, మరి తిమోతిని పౌలు అంటున్నాడు, పరుల పాపములో పాలివాడవు కావద్దు, నీ మట్టుకు నిన్ను గూర్చియు మరి నీ బోధన గూర్చియు జాగ్రత్తగా కలిగి ఉండుము అని అక్కడ పౌలు తిమోతికి జాగ్రత్తలు తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా అథేనియాస్ అనేటటువంటి ఒక వ్యక్తి గుడుక మరి అప్పుడు అలెగ్జాండర్కు అనేటటువంటి దానికి బిషప్ అయ్యాడట. అలెగ్జాండియాకు ఆయన బిషప్ అయ్యాడు. మరి ఆయన దేవుని చేతిలో బహుగా వాడబడిన వాడుగా ఉన్నాడు. అంటే చక్రవర్తి నైస్ మహాసభలో జరిగిన కొంతకాలమైన తర్వాత మళ్ళా ఈ యొక్క కాన్స్టాంటైన్ అనే చక్రవర్తి మనసు మార్చుకొని అరియాసును మళ్ళా సంఘములో మరి నువ్వు చేర్చుకో అని ఈ యొక్క బిషప్కు చాలా మరి ఒత్తిడి పెట్టాడంట, చాలా బాధ పెట్టాడంట, చాలా కష్టాలు పెట్టాడంట. అయితే ఈ యొక్క దుర్బోధ, ఈ యొక్క విధానము ఇవన్నీ కూడా తెలిసినటువంటి ఆ బిషప్ అతన్ని అరియాసును అనేటటువంటి అతన్ని సంఘంలో చేర్చుకోకుండా తాను మరి ఎదురాడిన వాడుగా ఉన్నాడట. ఆ సంఘంలో చేర్చుకోకుండా అతన్ని మరి దూరం పెట్టడానికి ఇష్టపడినాడట. అయితే మొదటి తరువాత దినము ప్రభు దినమట. ఆ ప్రభు దినములో మరి బల్ల గుడుక ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఆ బల్లలో పాలు పంపులు పొందితే ఇదిగో పవిత్రమైన ముద్దలో మరి పులిసిన పిండి కొంచెం పడినా కూడా ఆ ముద్దంతా పడిపోతుంది, చెడిపోతుంది కాబట్టి పులిసిపోతుంది, పాడైపోతుంది అన్నటువంటి ఉద్దేశం కలిగి ఆ బిషప్ అతని కోసం ప్రార్థన చేసిన బిషప్ ప్రార్థన చేసి, ప్రభువా మరి ఈ విధంగా ఈ యొక్క అరియాస్ అనేటటువంటి వాడు మరి క్రీస్తు
ఒక మొట్టమొదట దేవుడు సృష్టించిన వ్యక్తి అని బోధ చేసి అనేకులను కలిబిలు చేసినారు, అనేకులు అతని బోధ విన్నారు. అలాంటి వాడు మళ్ళీ సంఘంలో చేరుతూ ఉన్నాడు. మరి అది చక్రవర్తిని నన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నాడు, మరి మీ చిత్తం ఎలాగనో మీరు సహాయం చేయండి అని ఆ బిషప్ ప్రార్థన చేసిన, వృద్ధుడైన బిషప్ బాగా ప్రార్థన చేసినాడంట. ప్రార్థన చేసినప్పుడు ఆదివారం తెల్లవారే లోపల ఈ యొక్క అతడు చనిపోయిన వాడుగా ఉన్నాడట. ప్రియులారా, గమనించారా ప్రభునందు ప్రియులారా? నిజంగా ఆ రీతిగా ఆ భయంకరమైన దుర్బోధ నుండి దేవుడు సంఘమును పవిత్రముగా కాపాడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా ఈ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 14-15 వచనాన్ని మనం చూస్తే 14-15, అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసినది, అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వం చేయనట్లును, ఇశ్రాయేలుకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. అటువలే నికోలాయితుల బోధ అనుసరించువారు నీలో ఉన్నారు. ఇక్కడ మనము గమనించినప్పుడు మరి ఆ యొక్క అథేనియాస్ అనేటటువంటి బిషప్ సంఘాన్ని భద్రంగా కాపాడుకుంటూ మరి ఆ అపవిత్రమైనటువంటి ఆ పులిసిన పిండిని మరి సంఘములో చేర్చకుండా ఉన్నప్పటికీ మరి ప్రభు, మరి పునరుత్థానుడైన ప్రభు మరి ఈ యొక్క సంఘం మీద కొన్ని తప్పులు మోపుతూ ఉన్నాడు. ఈ యొక్క సంఘంలో కొన్ని తప్పులను మోపుతూ ఉన్నాడు. అంటే బిలామును గురించినటువంటి విషయాన్ని ఇక్కడ లేవనెత్తినాడు. మరి బిలాము సోదగాడు అని, కూలికి సోద చెప్పే ప్రవక్త అని, దేవుని ప్రజలైన ఇశ్రాయేలును శపించుటకు మోయాబు రాజైన బాలాకు నుండి దుర్నీతి ద్వారా కలిగే బహుమానమును ఆశించిన వాడుగా ఉన్నాడని, దేవుడు వీరికి ఆశీర్వదింపబడిన ప్రజలను మరి శపించాలన్నటువంటి ఉద్దేశం కలిగిన వాడుగా ఉన్నాడని ఈ యొక్క సంఖ్యాకాండము 22వ అధ్యాయము నుండి 31వ అధ్యాయం వరకు మనము ఈ బిలాము బోధన గురించి మనం చూస్తాం. నేటి దినాల్లో కూడా చాలా మంది సత్యాన్ని విడిచిపెట్టి దుర్బోధకులకు గుంపులో చేరినటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. సత్యమునకు విడిచిపెట్టి డబ్బు కొరకు, లేక కీర్తి కొరకు, సుఖం కొరకు మరి ఆ యొక్క ప్రభువును లేక దేవుని వాక్యాన్ని తాకట్టు పెట్టేటటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. వీరికి బ్రతికే పరమావధిగా వాళ్ళు చాలా మంది బ్రతుకుతూ ఉన్నారు. నేటి దినాల్లో మరి అనేకులు మరి కేవలము స్వార్థం కోసమే జీవించేటటువంటి, సేవ చేసేటటువంటి వాళ్ళు, మరి బిలాము లాంటి వారు ఎంతో మంది కూడా మనం చూస్తూ ఉంటున్నాం. అంతేకాకుండా మరి ప్రత్యేకించబడినటువంటి దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేల్లోనికి పాపము ప్రవేశించుటకు కారకుడైనటువంటి వాడు బిలాం. ప్రియులారా, దేవుని ప్రజలను శపించలేకపోయాడు, కానీ కారణం శాపమునకు దేవుడు ఆశీర్వదించాడు. అయితే చివరిసారిగా ఇతడు ఏం చేసినాడు అంటే మరి ఆ యొక్క దుర్బోధను మరి బాలాకుకు నేర్పించాడు. అదేమనగా ఇశ్రాయేలు చేత పాపము చేయించుమని. అలాగూ ఇశ్రాయేలు చేత పాపము చేయిస్తే దేవుడు వారిని శిక్షిస్తాడన్నటువంటి బోధ మరి ఈ యొక్క బిలాము బాలాకు నేర్పించాడు. ఆ విధంగా ఇశ్రాయేల్ జనాంగంలోనికి మరి మోయాబు స్త్రీలను పంపించగా వాళ్ళ ద్వారా పాపం జరిగి ఆ పాపాన్ని చూడలేక ఇశ్రాయేల్ అందరూ కూడా చాలా మరి నశించిపోయినటువంటి స్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. ఇలాగా మరి బిలాము బోధన గురించి చాలా జాగ్రత్త కలిగి ఉండాలని విశ్వాసులతో దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా మరి విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటను అనగా జారత్వం చేయనట్లు ఇశ్రాయేలుకు ఉరియొడ్డుమని బిలాము బాలాకునకు నేర్పినట్లుగా మనం చూస్తున్నాం. ఈ విధంగా మరి ఈ యొక్క ఈ స్థితిని మనం గమనిస్తే మరి శిక్ష రావాలని, దేవుని శిక్ష రావాలంటే పాపం చేయాలి, వారి చేత పాపం చేయించాలి. మరి దేవుడు తన ప్రజలను లోకంలో నుండి, పాపంలో నుండి ప్రత్యేక పరిచయం కానీ మరలా సాతాను లోకమును సంఘమును మరి ఏకం చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ పెర్గా సంఘములో అలాగూ జరిగినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. మరి పెర్గాం సంఘం కూడా అలాగూ అయిపోయింది. అందుకే యాకోబు భక్తుడు అంటాడు, ఏమని వ్రాయబడిందంటే యాకోబు పత్రికలో మరి లోక స్నేహము
చేయగోరువాడు దేవునికి శత్రువు అని యోహాన్ అంటాడు. మరి అంతే విధంగా యాకోబు పత్రికలో కూడా మనము చూస్తాం. కాబట్టి ఎవరైతే లోక స్నేహం చేస్తున్నారో వారు దేవునికి శత్రువులు అనేది మనము గమనిస్తుంటున్నాం. ఆ లోక స్నేహాన్ని గురించి, ఆ పాపాన్ని గురించి అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మరి మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయంలోను, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మరి 10వ అధ్యాయంలోను ఈ రెండు పాపాల గురించి పౌలు తీవ్రంగా విశ్వాసులకు హెచ్చరించినట్లుగా చూస్తున్నాం. విగ్రహాల యొక్క అర్పించినటువంటి ఆహారం తినే విషయంలో, మరి ఈ యొక్క జారత్వము, వ్యభిచార విషయంలో అక్కడున్న విశ్వాసులను బాగా హెచ్చరించినట్లుగా మనం చూస్తుంటున్నాం. అంటే సంఘంలోనికి పాపం ప్రవేశిస్తే, పాపము సమ్మతిస్తే, పాపమును తొలగించకుండా చూస్తూ ఉంటే ప్రభు కూడా చూస్తూ ఊరుకుండలేడు. ప్రభు కూడా చూస్తూ ఊరకుండలేడు, మౌనంగా ఉండడు. దేవుడు దహించు అగ్ని అనేది మనం గ్రహించాలి. ఒకవేళ మనకన్నా పెద్దవాళ్ళు సంఘంలో ఉంటారు, మనకన్నా ఐశ్వర్యవంతులు సంఘంలో ఉంటారు, మనకన్నా పెద్ద పెద్ద ఉద్యోగస్తులు సంఘంలో ఉంటారు. వాళ్ళు తప్పు చేస్తూ ఉంటే దైవజనులు లేక గురువులు లేక మరి పాస్టర్లు వీళ్ళు ఖండించలేకపోవచ్చు. అయినా కూడా దేవుడు జోక్యం చేసుకుంటాడనేది దేవుని వాక్యం మనకు చెలవిస్తుంది. అందుకే దేవుడు దహించు అగ్ని అంటే పాపం ద్వారా సంఘము మరి దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క మహిమను కోల్పోతూ ఉన్నది. అంటే సంఘము నిర్జీవమైనదిగా, సాంఘికమైనదిగా, పాపపు గుంపుగా మారిపోతూ ఉంది. అందుకే ఆయన అంటున్నాడు, నికోలాయితుల బోధన అనుసరించు వారు నీలో ఉన్నారు అని కూడా ఇక్కడ వ్రాయబడింది. ఎఫెసు సంఘంలో ఉన్నటువంటి వారు నికోలాయితుల బోధను వాళ్ళు ఖండించినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి అలాంటి స్థితిని ఇక్కడ మనం గమనిస్తూ ఉంటున్నాం. వీళ్ళు మాత్రము అలాగా మరి కనుక్కోలేకపోయినట్లుగా గమనిస్తున్నాం ప్రియులారా. ఈ విధంగా దేవుని వాక్యము మనకు తెలియజేస్తూ ఉన్నది. ఎన్నో విషయాలు పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడుతూ ఉన్నాయి. మరి ఈ నికోలాయితున్నటువంటి బోధను వీళ్ళు తృణీకరించలేకపోయినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఈ లోకంలో యాత్రికుల వలె, పరదేశికుల వలె లోకము తనది కానట్టుగా ఉండాలి అని మరి దేవుని వాక్యంలో మనం గమనిస్తాం. కానీ సంఘము తన పిలుపును, తన స్థితిని, తన స్థానమును వదిలివేసినట్లుగా పెర్గాము సంఘాన్ని మనం గమనిస్తాం. మరి ప్రత్యేకతను కోల్పోయినట్లుగా లోకముతో, లోక ఆచారాలతో, లోక పద్ధతులతో, లోకంలోని దుష్టత్వంతో సంఘము మిళితమైపోయినట్లుగా మనం చూస్తున్నాం. ప్రభువు దేవుణ్ణి ద్వేషించెను, సంఘం దాన్ని ద్వేషించాలి అనేది కూడా మనం గమనించలేకపోతున్నాం. కాబట్టి ప్రభు ఏది కోరినాడో సంఘము దాన్ని చేయాలి. ఈ పెర్గాము సంఘంలోనికి దుర్బోధ, దుర్నీతి రెండు ప్రవేశించినాయి. ఈ రెండు మరి సంఘాల్లో మనము గమనిస్తే నిజంగా రెండు సంఘాలు మాత్రము ప్రత్యేకంగా ఉన్నాయి. మరి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో 7 సంఘాలు ఉన్నాయి. అయితే ఆ 7 సంఘాల్లో 2 సంఘాలు మాత్రము ప్రత్యేకంగా మరి మెప్పును పొందినటువంటి సంఘాలను మనం చూస్తాం. కాబట్టి మరి ఈ యొక్క సంఘాల్లో మరి ఏది స్ముర్నా అనే సంఘం, మరి ఫిలదెల్ఫియా అనే సంఘాలు తప్ప ఈ 5 సంఘాలు తప్పులు కలిగినటువంటివిగా మనం చూస్తున్నాం. కాబట్టి మన సంఘాలు, మన వ్యక్తిగత జీవితాలు నిజంగా ఈ 5 సంఘాల వలె ఉన్నావా, లేక ఈ 2 సంఘాల వలె మనం ఉన్నామా అనేది మనము పరీక్షించుకోవాలి. ఒకవేళ విశ్వాసి మరి తప్పు చేస్తే, మరి ప్రభునందు ప్రియులారా, ఎక్కడ పాపం ఉన్నదో అక్కడ మారు మనసు అవసరం. అవిశ్వాసులకు యేసుక్రీస్తునందు విశ్వాసం కావాలి. అంటే విశ్వసించిన వారికి మారు మనసు కావాలి అనేది చూస్తున్నాం. మారు మనసు అనగా మనసు మార్చుకొనుట అనగా తప్పును గుర్తించుట, పశ్చాత్తాపడాలి, తప్పును ఒప్పుకోవాలి, తప్పును విడిచిపెట్టాలి. పాపము విడవనంత వరకు నిజమైన సరైన మారు మనసు లేదు అనేది మనకు అర్థమవుతూ ఉన్నది. కాబట్టి పెర్గాము సంఘంలో బిలాము బోధ, నికోలాయితుల బోధ కలవు. కావున సంఘము ఈ తప్పులకై పశ్చాత్తాపడాలి, ఈ తప్పులను సంఘంలో నుండి తొలగించాలి. ఇదే నిజమైనటువంటి మారు మనసు అనేది మరి ఆ పెర్గాము సంఘము గ్రహించలేకపోయింది.
కాబట్టి మనం కూడా వ్యక్తిగతంగా మారు మనసు అవసరం, మరి సార్వత్రికంగా కూడా సంగమునకు మారు మనసు అవసరం. మనము లోతుగా మనము పరీక్షించుకోవాలి. మనలోని వ్యక్తిగతమైనటువంటి సిద్ధాంతపరమైనటువంటి తప్పులకై పశ్చాత్తాపడాలి, వాటిని ఒప్పుకోవాలి, వాటిని విడిచిపెట్టాలి. అందుకే దేవుని వాక్యంలో వ్రాయబడింది, ఇది అందరికీ మరి నోటెడ్ అయినటువంటి వచనం, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగజేయనని కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఈ విధంగా మరి మనము ఉండాలనేది దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మరి ఈ యొక్క ఖడ్గము దేవుని యొక్క వాక్యము. అందుకే దేవుని వాక్యంలో మనం చూస్తాం మరి 2 అంచులు గల ఖడ్గము అని. మరి ఈ యొక్క 2 అంచుల ఖడ్గము ఈ యొక్క లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉంటున్నది. మరి నీవు నేను కూడా మరి లాస్ట్ వచనంలో 16వ వచనంలో చూస్తే 17వ వచనంలో చూస్తే సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాటలు చెవులు గలవాడు వినుగాక, జయించువానికి మరుగైన మన్నాను భుజింపనిత్తును, మరి అతనికి తెల్లరాతినిత్తును, ఆ రాతి మీద చెక్కబడిన యొక్క కొత్త పేరును పొందిన వానికి కానీ మరి అది ఎవనికి తెలియదు అని వ్రాయబడింది. కాబట్టి సంఘములో మనము మరి సంఘము మనతో చెప్తున్నటువంటి మాటలు మనం వినాలి, మరి జయించడం అంటే మనసు మార్చుకోవాలి. మనసు మార్చుకొని తప్పును ఒప్పుకొని పశ్చాత్తాపడినటువంటి వాడే జయించినటువంటి వాడు. అతడే మన్నా అనేటటువంటి ఆహారాన్ని తినేవాడుగా ఉన్నాడు. నిజంగా ఇశ్రాయేల్ జనాంగ చరిత్రను ఆలోచన చేస్తే వాళ్ళు మన్నా అనే ఆహారాన్ని మరి వారు భుజించినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి మనం కూడా ఆ మన్నా అనే ఆహారాన్ని అనగా దేవుని వాక్యాన్ని మనం భుజించేటటువంటి వారంగా, ఆ మన్నా అనే ఆహారము ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. కాబట్టి ఆయన ఎల్లప్పుడూ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనం జీవించినట్లయితే మనం కూడా జయించేటటువంటి వారి వరుసలో మనం ఉంటాం. ఆ జయించినటువంటి వారికి తెల్ల రాతిని ఇచ్చేటటువంటి మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. ఆ తెల్ల రాతిని ఇత్తును, ఆ రాతి మీద చెక్కబడిన యొక్క కొత్త పేరును పొందిన వానికి కానీ అది మరి ఎవరికి తెలియదు ప్రియులారా. కాబట్టి మరి నా జీవితానికి ఆ ప్రభు ఇచ్చేటటువంటి మరి ఆ బహుమానాన్ని, ఆ తెల్లరాతిని మనం పొందాలి అంటే, మేలు పొందాలి అంటే నిజంగా ప్రభునందు ప్రియులారా మరి పశ్చాత్తాపడినటువంటి వాడు, వాటి వాక్యానుసారంగా జీవించినటువంటి వాడు, మరి ఆ వాక్యం అనే ఖడ్గాన్ని ధరించుకున్నటువంటి వాడు మాత్రమే జయించగలుగుతాడు. ఈ పెర్గాము సంఘం అనేక విషయాల్లో ఫెయిల్ అయిపోయింది. ఒక పక్కన మనం చూసినప్పుడు మరి పెర్గాము సంఘంలో అంతిపా లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఒకవేళ మరి ఆ అంతిపా లాంటి వాళ్ళు సంఘంలో లేకపోతే దేవుడు చర్య తీసుకొని జోక్యం చేసుకొని మరి ఆ యొక్క వ్యక్తిని చంపినట్లు మరి మనల్ని కూడా ఈ విధంగా మరి శిక్షించేటటువంటి స్థితి దేవుడు తీసుకుని వచ్చాడు. అందుకే దేవుడు దహించు యొక్క అగ్ని అరియాస్ అనేటటువంటి వాడు మరి అకస్మాత్తుగా మరణించినట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనం గమనించుకొని వాక్యానుసారంగా మనం బ్రతికినంత కాలం మరి దేవుని కొరకే బ్రతకాలని మీ అందరికీ తెలియజేస్తూ ఇంతటితో దేవుని వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.